దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి కొండా సురేఖ పత్తి రైతులకు సూచించారు. వరంగల్లోని ఎనిమముల వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తమది ప్రజాప్రభుత్వం, వరికి బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు. సీసీఐకి అమ్మితే వారంలోపు ఖాతాలో నగదు జమ అవుతోందని పేర్కొన్నారు కొండా సురేఖ. సీసీఐ విషయంలో కూడా, కాటన్ ప్రొక్యూర్ విషయంలో కూడా మరి అన్ని చోట్ల ఒక ఎత్తు అయితే మన తెలంగాణ దానికి సమానంగా ఈరోజు మనం ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 7,500 చిల్లర ఉంటే ఇప్పుడు మనం 8,120 రూపాయల వరకు కూడా తీసుకొచ్చి ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చి అమ్ముతున్నాము. అంటే దాదాపు 500 రూపాయలు పోయినసారి కంటే కూడా ఈసారి గిట్టుబాటు ధర మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రైతులందరూ కూడా హ్యాపీగా మరి వాళ్ళ యొక్క పత్తిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అమ్ముకుంటా ఉన్నారు.